పాలే ఇంకా తాగలేదా నిత్యమ్మా? నాకది వద్దు రాదమ్మా, మీరు తీసుకువెళ్ళండి. నిత్యమ్మా, టైం అవుతుందమ్మా, మీరెక్కడికో బయటికి వెళ్ళాలన్నారంట, అయ్యగారు చెప్పారు. అయ్యో అవును కదా, ఆ? టైం ఎంత అయింది? అయ్యో టైం అయిపోయింది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి. నిత్యమ్మా, ఆ, మీరు పాలు తాగేసి స్నానం చేసి రండి, నేను మీకోసం టిఫిన్ పెడతాను. నో వే రాదమ్మా, నాకు దానికంత టైం లేదు, అమ్మా, జరగండి. ఒక్క నిమిషం ఉండండమ్మా, అయ్యగారేదో మీతో మాట్లాడాలంట, ఒక్క 10 నిమిషాలే, అదేంటో వెళ్ళి అడిగి రండమ్మా. నాకు ఆల్రెడీ లేట్ అయింది, మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళొచ్చి మాట్లాడతాను, జరగండి. అమ్మా. హ్మ్. అయ్యగారు, ఏంటమ్మా, నీతో మాట్లాడావా? ఏమైందమ్మా? అయ్యగారు, నేను ఆమెతో మాట్లాడాను. తనేదో అర్జెంటుగా ఫంక్షన్కి వెళ్ళాలట, అందువల్ల తను ఈవినింగ్ వచ్చి మాట్లాడతానని చెప్పారయ్యా. సరే వదిలేయమ్మా, ఇదంతా నాకు తెలిసిన విషయమే కదా, దాన్ని వదిలే. తన ఫ్రెండ్స్, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తను గిఫ్ట్లు ఇస్తుంది, కానీ తనను కన్న తండ్రి అయిన నాకు పెళ్లికి ఓకే అని చెప్పి ఒక గిఫ్ట్ ఇవ్వడం లేదు, చూసావా? అయ్యగారు, మీరిలా బాధపడకండి, నేను ముందే మీతో చెప్పానుగా. నేను మీతో చెప్పినట్టు తనతో మాట్లాడి చూడండి, ఖచ్చితంగా నిత్యమ్మ గారు దారిలోకి వస్తారు. ఆ తర్వాత మీరు ఈ ఊరికే పెళ్లి గిఫ్ట్లు ఇచ్చుకోవచ్చు. ఊరుకోరాదా, నా మనసు నా శరీరం ఈ రెండూ పాడైపోయింది నా కూతురు వల్లేనమ్మా. నీకు తెలియదంటే ఏమీ లేదు. సరే, అంతా మారుతుందని అనుకుంటున్నాను, చూద్దాం. అయ్యగారు, ఖచ్చితంగా మారుతుంది చూడండి, మీరు ధైర్యాన్ని వదులుకోకండి. మన డాక్టర్ అమ్మగారు త్వరలోనే మీ ఒంట్లో ఏ జబ్బు లేదని చెప్తారు చూడండి. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి మీకు టిఫిన్ పైకి తీసుకొస్తాను. రాదమ్మా, ఆ, 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 పాపా, అయ్యయ్యో, ఎంత అందంగా ఉన్నావు బంగారం. నిత్యమ్మా, బాబోయ్, నా దృష్టే తగిలేటట్టుంది, అంత అందంగా ఉన్నారు. ఇదే విధంగా నేను మిమ్మల్ని పెళ్లి బట్టల్లో చూడాలి. ఓ గాడ్, మళ్ళీ మొదలు పెట్టారా? మీకు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి కదా. నాన్నకంటే మీరే నాకు పెళ్లి చేయడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కోపడకమ్మా, నీ వయసులో ఉన్న నా కూతురికి పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. నేను కూడా మిమ్మల్ని నా కూతురులాగే కదా చూసుకుంటున్నాను. చాలు చాలు, మీ కథలు వినడానికి నాకు టైం లేదు, ఆల్రెడీ నాకు లేట్ అయింది, అక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, నేను వెళ్తాను. నాన్నకి మందులన్నీ కరెక్ట్ టైంకి ఇచ్చేయండి, సరేనా? సరేనమ్మా, బాయ్. నిత్యమ్మా, ఏంటి రాదమ్మా? మీరు తిరిగొచ్చిన తర్వాత మీకు దిష్టి తీస్తాను. అరే ఏంటి రాదమ్మా? అందంగా ఉంది. రండి డాక్టర్ గారు, రండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, రండి. రండి డాక్టర్. చూడండి డాక్టర్, నిన్న రాత్రి కూడా 2-3 సార్లు గుండె నొప్పి పెడుతుందని అన్నారు డాక్టర్. ఓ ఐసీ, ఉండండి చెక్ చేస్తాను. కళ్ళజోడు తీయండి సార్. పైకి చూడండి. గట్టిగా ఊపిరి తీసుకోండి. కాస్త ముందుకు రండి. ఇప్పుడంతా నార్మల్గానే ఉంది. ఇప్పుడు మీరు బాగా ఊపిరి తీసుకోగలుగుతున్నారు కదా, ఏ ప్రాబ్లం లేదు కదా? అలాంటిదేమీ లేదు డాక్టర్, ఇప్పుడు నాకే సమస్య లేదు. నిన్న నైట్ ఏమైందో తెలీదు, ఊపిరి పీల్చుకోలేకపోయాను డాక్టర్. సరే, నేనిచ్చే మెడిసిన్స్ కరెక్ట్గా ఫాలో చేయండి. సరే డాక్టర్. ఇంకో విషయం,
నేను నా కంపెనీకి వారానికి ఒక 2 రోజులు మాత్రం వెళ్ళి నా పనులను చూసుకోవచ్చా డాక్టర్? నో ఛాన్స్. ఇప్పటికది మర్చిపోండి. మీరింట్లో ఉన్నప్పుడే మాస్క్ వేసుకునే మాట్లాడాలని చెప్పాను కదా. అటువంటప్పుడు కంపెనీకి వెళ్ళి ఎలా వర్క్ చేస్తారు? లేదు డాక్టర్, అదేంటంటే మీరేం చెప్పకండి సార్. ఇప్పుడే బీపీ లెవెల్, షుగర్ లెవెల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. వీజింగ్ కూడా కాస్త తగ్గుతూ ఉంది. స్మోకింగ్ ఎంత డేంజరసో మీకిప్పుడు అర్థమై ఉంటుందనుకుంటాను సార్. దీని తర్వాత అర్థం చేసుకుని ఏం లాభం డాక్టర్? ఇలా చూడండి సార్, అనవసరంగా థింక్ చేయడం, ఎక్కువగా కోప్పడ్డం, ఫీల్ అవ్వడం ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. అప్పుడే మీకు త్వరగా నయం అవుతుంది సార్. ఈ మనుషులకి స్ట్రెస్, కోపం, థింకింగ్ ఇందులోనే ఆరోగ్యం పాడైపోతుంది. కరెక్ట్గా చెప్పారు డాక్టర్ గారు. ఎక్కడా చెప్తే వింటున్నారా ఏంటి? ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ బాధపడుతూనే ఉంటున్నారు. అది కూడా నిత్యమ్మ గారిని తలుచుకొని సగం చిక్కిపోయారు. సరే, ఆరోగ్యం జాగ్రత్త సార్. సరే రాధా, మీరు నాతో రండి. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, అవిస్తూ ఉండండి. సరేనమ్మా. వస్తాను సార్, పంపించొస్తానయ్యా. జాగ్రత్తగా ఉండండి. ఆ, నిత్యమ్మ, ఉమ్. పొద్దున్న పెళ్లికెళ్ళొచ్చారు కదా, ఆ పెళ్లి బాగా జరిగిందా అమ్మా? అదంతా బానే జరిగింది రాదమ్మా. సరేనమ్మా. మీకు తాగడానికి పాలు, టీ ఏదైనా తీసుకురానా? నాకేం వద్దు, చాలా టైర్డ్గా ఉంది. సరేనమ్మా. మర్చిపోయాను, పొద్దున నాన్నేదో మాట్లాడాలన్నారన్నారు కదా. అవునమ్మా. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. సరే. ఉమ్. నేను చెప్పినట్టే అయ్యా ఆమెతో మాట్లాడి నిత్యమ్మ తొందరగా పెళ్లి చేసుకుంటే అంతే చాలు. దేవుడా, అంతా సవ్యంగా జరిగితే చాలు. నాన్నా, ఉమ్, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచి ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నారేంటి? ఆ. పెళ్ళికి వెళ్ళావు కదమ్మా, నీ ఫ్రెండ్ పెళ్ళి బాగా జరిగిందా? అదంతా బానే జరిగింది నాన్నా. మీరేదో మాట్లాడాలన్నారు కదా, ఆ విషయం ఏమిటో చెప్పండి. ఉమ్, నాతో ఏం మాట్లాడాలి? ఓపెన్గా చెప్పండి. నాకు అసలే చాలా టైర్డ్గా ఉంది, నేను వెళ్ళి నిద్రపోవాలి. సరే అమ్మా, నీకు టైర్డ్గా ఉంటే నువ్వు వెళ్ళి పడుకో, మనం ఇంకో రోజు మాట్లాడదాంలే. ఎప్పుడైనా మాట్లాడాల్సిందేగా, అదేమిటో ఇప్పుడే చెప్పండి. అదేంటంటే నా ఆస్తి అంతా నీ పేరు మీద రాసేద్దాం అనుకుంటున్నా. ఏమంటున్నారు నాన్నా? ఏమైంది? అవునమ్మా, నాకు ఇప్పుడు వయసు అయిపోయింది కదా, ఒంట్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అప్పుడా ఇప్పుడా అని ఉన్నాను. డాక్టర్ నాకు రోజు మాత్రమే చెప్పలేదు, అంతగా నా ఆరోగ్యం పాడైపోతుంది. నాన్నా, మన డాక్టర్ త్వరగా క్యూర్ చేయొచ్చని చెప్పేశారు కదా. ఆవిడ రాసిచ్చిన మందులన్నీ కరెక్ట్ టైంకి వేసుకోండి. మీ ఆరోగ్యం కోలుకొని త్వరలోనే ఇంతకు ముందులాగా ఆఫీస్కి వెళ్తారో లేదో చూడండి. అరే పోవమ్మా. ఇలా నవ్వుతున్నారేంటి నాన్నా? ఏమైంది? అందరు తండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించి మంచిగా పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని చూసి ప్రశాంతంగా చనిపోతున్నారమ్మా. కానీ నన్ను చూసావా? నాన్నా, మళ్ళీ మొదలు పెట్టకండి. ఏం చెప్పాలో అది మాత్రం చెప్పండి. అదేనమ్మా, నా ఆస్తి, నా కంపెనీ అంతా నీ పేరు మీదే రాసేద్దాం అనుకుంటున్నాను. వెంటనే మన అడ్వకేట్ని రమ్మని చెప్పి దీన్ని త్వరగా ముగించాలనుకుంటున్నానమ్మా. ఆహా, మనమే అడగాలని అనుకున్నాం, ఇప్పుడు నానే చెప్పేశారు. సరే, అంతా నాకు ఫేవర్గానే జరుగుతోంది, జరగనివ్వు. సరే నానా, అయితే సరే, మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఆస్తిని నా పేరునే రాసేయండి. సరే అమ్మా, దానికి సంబంధించిన అన్ని పనులు చేస్తాను. కానీ దానికన్నా ముందు నిన్ను కన్నా ఈ నాన్నకి ఒకే ఒక సహాయం నీ నుంచి ఎదురు చూస్తున్నాను. నా దగ్గర నుంచా? ఏమిటది? నీ అంగీకారం మాత్రం కావాలమ్మా. అదే నేను చెప్పేశాను కదా, అంతా మీ ఇష్టం, నా పేరును రాసి పెట్టండి అని. అది కాదు, నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పు. నా ఆస్తి మొత్తం వెంటనే నీ పేరు మీద రాసిచ్చేస్తాను. నాన్నా, అదంతా నా వల్ల కుదరదు నాన్నా. మిగతా వాళ్ళలాగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో జీవించడం నాకు అసలు సెట్ అవ్వదు. నాకు ఇలా జీవించడమే నచ్చింది. ప్లీజ్, నేను ఫోర్స్ చేయకండి, సరేనా? సరేమ్మా, కుదరదంటే వదిలేయి. కానీ
మీ అమ్మ పెద్ద పెద్ద కళ్ళకు అంటూ ఉండేది. నీకు ఊళ్ళో వాళ్ళందరూ అనుకునేలా పెళ్లి చేయాలి, ఊరే మెచ్చేలాగా శ్రీమంతం చేయాలి, నీ పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అని కలలు కనిందమ్మా. తను కన్న కళ్ళలన్నీ కలగానే మిగిలిపోయింది, వదిలేయి. కానీ నువ్వు మాత్రం ఇప్పుడు ఈ పెళ్లికి ఒప్పుకోలేదంటే నా ఆస్తి మొత్తం ఏదైనా అనాథాశ్రమానికో లేక వేరే దేనికైనా రాసిచ్చేస్తాను. అయ్యో నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నాన్న, నన్నేలా బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి? నన్ను కని పెంచి ఎంతో ఆశగా చదివించి నేను పుట్టిన తర్వాతే మీ జీవితమే మారింది అని నన్ను ఎంతో గారాబంగా పెంచి ఇప్పుడు ఎవరికో ఆస్తి రాసిస్తానంటున్నారేంటి? అవునమ్మా, నువ్వు పుట్టిన తర్వాతే నా జీవితంలో ఈ కంపెనీ, ఇల్లు, ఆస్తిపాస్తులు అన్నీ వచ్చింది. నేను మీ అమ్మ నేను సంతోషంగా ఉంచడం కోసం మా సంతోషాలన్నీ మర్చిపోయి బతికాం. కానీ నువ్వు మమ్మల్ని సంతోషపెట్టడం లేదు, చూసావా? నాన్న, నాకు పెళ్లి చేసుకోవడంలో ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నాను కదా, ఊరికే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారేంటి? ఇలా చూడమ్మా, నువ్వేమీ చిన్నపిల్లవి కాదమ్మా. నా నిర్ణయం ఇదే, ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. ఛ, మనం ఒక ప్లాన్ వేసుకుంటే ఈయన ఒక ప్లాన్ వేస్తున్నారు. నా పేరున రాయకుండా చనిపోయినా కూడా నాన్న ఆస్తి కూతురికి అని చెప్పి తీసేసుకోవచ్చు, కానీ ఈయన ఇంకెవరకు రాసి పెడతానని చెప్తున్నారే. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు నాన్న. ఏంటమ్మా నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగాను, లేదు అని చెప్పావు. పెళ్లి చేసుకుంటావని అడిగాను, దానికి కుదరదు అని చెప్పావు. అందువల్లనే ఇప్పుడు నా ఆస్తులన్నీ నీకు లేదు అంటున్నాను. అయ్యో, డబ్బు లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ చేయలేము. ఇప్పుడు ఎలా? అయ్యో, ఆయన చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోతే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు చేసేస్తారు. హ్మ్, సరే నాన్న, పెళ్ళేగా చేసుకోవాలి, నేను చేసుకుంటా. కానీ ఒకటి, నాకు నచ్చినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. మీకు ఓకేనా? సంతోషం అమ్మా. నాకు నువ్వు పెళ్లికి ఓకే చెప్పడమే చాలు. నేను వెళ్ళి పడుకుంటాను. ఆ. పర్వాలేదే, రాధిచ్చిన ఐడియా వర్కౌట్ అవుతోంది. ఎలాగో తను పెళ్లి చేసుకుని హాయిగా ఉంటే చాలు. చనిపోయేలోపు ఎలాగైనా మనవడినో మనవరాలనో చూడాలి.